మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము, ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి, వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది, చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం. అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది. అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం, ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం, అందులో వక్రగతి కూడా ప్రారంభమైంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునంలోకి ఎప్పుడో వచ్చారనుకోండి, మిథునం నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు, ఉండవలసిన టైం కంటే ముందుగానే, దాన్ని అతిచారం అంటున్నాము. ఇక్కడ 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2025 వరకు ఇక్కడ గురువు వక్రగతిలో, అతిచారంలోనే వక్రగతి, ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది. తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు. మళ్ళీ అక్కడ మిథునంలో, ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి. ఏమండి, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మీకు వక్రగతి కానీ, ఈ స్తంభన కానీ, ఈ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి. ఈ ఒక కోవలోనే భిన్నమైనటువంటి నడక, చలనం మనకి ప్రదర్శిస్తుంది ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పీరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం. 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది. ఇక్కడ వరకు 12వ నెల వరకు అక్కడ ఉన్నారనమాట. వృషభ రాశి వారికి గురువు వక్రగతి గురించి రెండు స్థానాలలో ఆయన సంచారం జరుగుతున్నది. అంటే తృతీయ స్థానంలో మొదట అంటే కర్కాటకంలో, తదుపరి అతిచారం వీడటం వలన అదే వక్రగతిలో నుండే మళ్ళీ ద్వితీయ స్థానమైనటువంటి మిథునంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీరిచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తృతీయ స్థానంలో అంటే కర్కాటకంలో 13వ తారీఖు నవంబర్ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 ఈ మధ్యకాలం అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తృతీయ స్థానంలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనుకుంటే అని శాస్త్రం చెప్పింది అంటే, గురువు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అతి క్లేశం, బంధు వైర్యం, దారిద్ర్యం, దేహ పీడనం, ఉద్యోగ భంగం, కలహం, తృతీయ స్థాన గో గురు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. మిక్కిలి కష్టాలన్నీ వస్తూ ఉంటాయి, బంధు విరోధం ఉంటుంది,
దారిద్ర్యాన్ని అనుభవించవలసి వస్తుంది. అలాగే శరీరం అంతా కూడా రోగాలు రుచులు వస్తూ ఉంటాయి. అంటే పీడనం, అనేక బాధలు చెప్పలేము. కొద్ది రోజులున్న ఉండేటటువంటి రోగమైనా కూడా ఎక్కువ బాధ పెట్టేటట్టుగా ఉంటుంది. అలాగే ఉద్యోగ భంగం, ఉద్యోగం పోవటము, లేకపోతే ఒక స్థాయి కిందకి దిగిపోవటము, ఇట్లాంటి ఉద్యోగంలో ఉన్న స్థాయి కంటే దిగటం కూడా అది మరి పనిష్మెంటే కదండి, అది కూడా ఉద్యోగ భంగం. అలాగే కలహం, ఎవరితో మాట్లాడినా ఎంత మంచిగా మాట్లాడినా వాళ్ళు తప్పులించుతూ ఉంటారు, కలహాలు వస్తూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి కర్కాటకంలో సంచరించేటటువంటి కాలంలో వస్తూ ఉంటాయి. తదుపరి ఆ అతిచారం వీడి ద్వితీయ స్థానమైనటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ మిథునంలో ప్రవేశించినప్పుడు అక్కడ 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 వరకు అక్కడ సంచారం చేస్తూ ఉంటారు. ఆ తదుపరి రుజుమార్గంలో ప్రవేశిస్తారనుకోండి. అప్పుడు ఇక్కడ మనకి ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే, ఈ ద్వితీయ స్థానంలో గురువు ఉండగా ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే, మన సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యంచ ధనాగమ ధర్మ వ్యయం మన సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. గురువు ద్వితీయ స్థానంలో 2వ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనసుకు ఆనందం, కీర్తి కలుగుతుంది, ధనలాభం వస్తుంది, సర్వ విషయాలు యందు కూడా శుభ ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు. అంటే సెకండ్ పార్ట్ అంతా కూడా, అంటే ద్వితీయ స్థానంలో 2వ స్థానంలో సంచరించే కాలంలో ఈ ధర్మ కార్యాలు చేయటం, ఇట్లాంటి మొదలైన పనులన్నీ కూడా మనకి స్పష్టంగా అనుభవంలోకి వస్తాయి. ఈ గురువు మనకి సగం రోజులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ వక్రగతిలో ఉన్నంత కాలంలో తదుపరి తన ఉండవలసినటువంటి మిథున రాశికి వచ్చిన తర్వాత ఈ విధమైన సుఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ విషయం కాబట్టి వీరికి మొదట చెప్పుకున్నాం కదండి, 13వ తారీఖు నవంబర్ నెల నుంచి 6వ తారీఖు డిసెంబర్ నెల 25 వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకున్నా, ధనాన్ని కొంచెం ఖర్చు చేయాలన్నా, ఇవన్నీ కూడా మీరు ఈ కాలంలో దీన్ని ఆఫ్ చేసి ద్వితీయ స్థానంలోనికి ఆయన వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు కనుక మీరు ఆ ధనాన్ని కొంచెం ఫ్రీగా ఖర్చు పెట్టుకోవచ్చు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఒక అవకాశం ఉంటూ ఉంటుంది. 3వ స్థానంలో ఉండగా మీకు అవకాశమే ఇవ్వడం ఆయన భగవంతుడు. శుభం భూయా. అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. అలాగే మన మాటలో కూడా తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం, కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. 4వ స్థానంలో గురు సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత మిత్తము చెప్పుకోవాలి అన్నట్టయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చి తర్వాత కూడా ఎప్పుడు వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన 4వ స్థానంలోనే ఉంటారు. కాబట్టి వీరు కూడా ఇక్కడ 3 నెలల కాలం మీకు శుభఫలితాలు ఇచ్చేటటువంటిది కేవలం 23-24 రోజులైతే, దుష్ఫలితాలు ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా 3 నెలల పాటు ఉంది. కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు, పద్యాలు, గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా 1.25 kg శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి, గుళ్ళో పూజారిగా లేకపోతే పురోహితునికో ఎవరికో వారికి ఇచ్చి కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు. మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ, తామలపాకులో పండు, కాస్త మిగతా దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ ఇచ్చి, అదే మీరు కొన్ని లక్షాధికారి అయ్యి ఉండి మళ్ళీ 5 రూపాయలు పెట్టవద్దండి.
ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు, ఎందుకంటే చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు 100 రూపాయలు. కాబట్టి ఖచ్చితంగా 200, 300 పెట్టి వారికి దానం ఇచ్చేసి ఈ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు. శుభం భూయాత్.